గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి పనిచేసే సిబ్బందికి సంబంధించి జాబ్ చార్ట్‌ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఒకేసారి ఒక సిబ్బంది మల్టిపుల్ టాస్క్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలోనే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది నుంచి కూడా వ్యతిరేకత, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాళ్ళ డ్యూటీ చార్ట్‌కి సంబంధించి కీలకమైన ఆదేశాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం కొంతమంది ఒకే వ్యక్తి 2, 3 పనులను ఒకేసారి అంటే ఒకేసారి సర్వే చేయడం, దాంతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం, వీటితో పాటుగా ఇతర డ్యూటీలు ఏదైనా చేయడం కానీ, లేదంటే సర్వేలు కానీ ఇలాంటివి చేయడం అయితే జరుగుతూ ఉంది. సో వీటి పరంగా పనులన్నీ ఆలస్యం అయిపోతున్నాయి. ఒక వ్యక్తి పైనే పని భారం కూడా ఎక్కువగా పడుతుంది. సో దీనికి సంబంధించి కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒక వ్యక్తికి సంబంధించి ఆ జిల్లా అధికార యంత్రాంగానికి సంబంధించి ఏదైనా సర్వే చేపట్టాలన్నా, లేదంటే వేరే ఇతర కీలకమైన పని అప్పగించాలన్నా కానీ, గ్రామానికి సంబంధించి కానీ, వార్డుకు సంబంధించి కానీ, ఆ శాఖలకు సంబంధించి జిల్లా అధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఆ ఆదేశాలను కలెక్టర్ అప్రూవ్ చేస్తే మాత్రమే అవి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఒకసారి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ చార్ట్‌కి సంబంధించి వాటిలో మెన్షన్ చేసిన 7 విధి విధానాలకు సంబంధించిన పనులని ఒకసారి చూద్దాం. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది చేయాల్సిన పనులు. ముందుగా గ్రామ వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళిక పనులన్నింటిలో పాల్గొనాలి. దాని తర్వాత ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా స్థిరంగా అమలు చేయాలి. వాటితో పాటుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పరిధిలో పౌరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రంగా ప్రభుత్వం వద్ద ఉంచాలి. 4th పాయింట్గా ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు, సంక్షేమ పథకాలు వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్ళి అందించాలి. 5th పాయింట్గా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే కృషి చేయాలి. 6th పాయింట్గా ప్రభుత్వ సమయానుసారం జారీ అయిన జీవోలకు సంబంధించి కానీ, ఆదేశాలు కానీ తక్షణమే అమలు చేయాలి. దాంతోపాటుగా ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించి ఉండాలి. ఫైనల్గా ఈ జాబ్ చార్టు అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే కొంతమంది సచివాలయ సిబ్బంది వాళ్ళ ఉన్న పరిస్థితుల దృష్ట్యా, అంటే సిబ్బంది కొరత నేపథ్యంలోనే ఒకళ్ళే 3-4 పనులు చేయడం, ఆ 3-4 పనులకు సంబంధించి ఒక వ్యక్తి పైనే ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఛార్జ్గా వ్యవహరించే క్రమంలో వారిపై అదనపు బాధ్యతలు అయితే పడుతున్నాయి. ఇలా అదనపు బాధ్యతలు పెట్టవద్దు. వాళ్ళకి అప్పగించిన పనులని వాళ్ళు సమర్థవంతంగా చేయాలి. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలోనే జారీ చేయాలంటే ముందు ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళని కంప్లీట్గా చేసిన తర్వాత ఏ అయితే పనులు పెండింగ్ ఎక్కువగా ఉంటున్నాయో ఆయా శాఖలకు సంబంధించి ఏ అయితే ఖాళీలు ఉన్నాయో వాటిని త్వరితగతిన భర్తీ చేయడానికి ఈ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.